సరే, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1కు స్వాగతం. మరియు ఈ రోజు మనం రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ల కొనసాగింపు గురించి మాట్లాడదాం. మనం ఇప్పటికే డెల్టా ఎప్సిలాన్ యొక్క లిమిట్ నిర్వచించాము. లిమిట్ నిర్వచనం మరియు ఇది ఆ నిర్వచనాలతో మోటివేట్ అవుతుంది. కాబట్టి ఫంక్షన్ z fxy అనేది పాయింట్ x0 y0 వద్ద కంటిన్యూయస్ అవుతుంది. ఈ fxy x0 y0 సెకండ్ డిఫైన్ చేస్తే ఈ లిమిట్ xy goes to x0 y0 fxy exists. మరియు మూడవది ఈ లిమిట్ ఆ పాయింట్ వద్ద ఫంక్షన్ వాల్యూకు సమానం. ఈ మూడు షరతులు నెరవేరితే ఫంక్షన్ నిర్వచించబడుతుంది. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ మరియు లిమిట్ 0 x0 y0 వద్ద ఫంక్షన్ వాల్యూకు సమానం. అప్పుడు మనం ఈ ఫంక్షన్ను కంటిన్యూయస్ అనవచ్చు. పాయింట్ వద్ద x0 y0 మరియు ఫంక్షన్ fxy ప్రతి డొమైన్ డిలో కంటిన్యూయస్ అయితే ఆ డొమైన్లో ఫంక్షన్ కంటిన్యూయస్ అని పిలుస్తాము. చివరికి ఇక్కడ కొనసాగింపు ప్రాథమికంగా లిమిట్ను కనుగొనడం వలన xy goes to x0 y0 ఈ లిమిట్ x0 y0 వద్ద ఫంక్షన్ వాల్యూకు సమానంగా ఉండాలని గమనించండి. మనం లిమిట్ కోసం డెల్టా ఎప్సిలాన్ నిర్వచనాన్ని నిర్వచించవచ్చు. ఒక ఫంక్షన్ z fxy x0 y0 పాయింట్ వద్ద కంటిన్యూయస్ ఒకవేళ ఇచ్చిన ఎప్సిలాన్కు రియల్ నంబర్ డెల్టా పాజిటివ్ ఉంటే fxy మధ్య వ్యత్యాసం మరియు f యొక్క వాల్యూ x0 y0కు లిమిట్ అయితే ఎప్సిలాన్ కంటే తక్కువ ఈ xyలు మనం డెల్టా నైబర్ హుడ్ నుండి x0 y0 పాయింట్ తీసుకున్నాం. ఇది డెఫినిషన్. ఇది చివరికి లిమిట్ యొక్క నిర్వచనం. అలాగే ఈ ఫంక్షన్కు లిమిట్ ఉందని మనం చూశాము. కాబట్టి ఇది f0 y0కి బదులుగా మనం అక్కడ ను ఉపయోగించాం. ఫంక్షన్ x0 y0 వద్ద నిర్వచించబడాలి మరియు మనం xy goes to 0 fxy లిమిట్ f 0కి సమానమా అని y 0 లేదా నాట్. కాబట్టి ఎప్సిలాన్ డెల్టా నిర్వచనం లిమిట్ మునుపటి మాదిరిగానే ఉంటుంది. నిజానికి ఇక్కడ మనం ఇప్పుడు ఉపయోగించలేదు. ఈ x0 y0 ని నివారించడానికి ఇది 0 కంటే ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ x0 y0 పాయింట్ వద్ద నిర్వచించబడింది. ఇంతకు ముందు లిమిట్ ఫంక్షన్ విషయంలో నిర్వచించబడకపోవచ్చు. ఆ పాయింట్ వద్ద మనం ఇంకా లిమిట్ గురించి మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు కొనసాగింపు విషయంలో ఈ ఫంక్షన్ నిర్వచించబడాలి. x0 y0 కాబట్టి ఈ చివర ఈ ఇన్ఈక్వాలిటీ అవసరం లేదు. కాబట్టి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ కోసం ఉపయోగించిన మరొక టర్మ్ ఉంది. కాబట్టి ఫంక్షన్ x0 y0 అని నిర్వచించినట్లుగా మనం ముందు చర్చించిన అన్ని పరిస్థితులు ఇంకా లిమిట్ xy goes to x0 y0 fxy exists. మూడవది ఈ లిమిట్ x0 y0 వద్ద ఫంక్షన్ వాల్యూకు సమానంగా లేనప్పుడు మనం దానిని పిలుస్తాం. ఈ ఫంక్షన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ కలిగి ఉంది. ఇది సమానంగా ఉంటే మనం ఇప్పుడే చర్చించిన కొనసాగింపు యొక్క నిర్వచనం ఇది. కొన్ని ఉదాహరణలు చూసాం. ఈ ఫంక్షన్ కొనసాగింపును చర్చిద్దాం. fxy = 2x4 + 3y4 డివైడెడ్ బై x² + y². xy 0కి సమానంగా లేనప్పుడు డిఫైన్ అవుతుంది మరియు xy 0 అయినప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ 0 మరియు ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపు గురించి మూలం వద్ద చర్చిస్తాం. కాబట్టి ఫంక్షన్ యొక్క ఈ లిమిట్ ఇక్కడ x4 + 3y4 x² + y² ద్వారా విభజించబడినట్లు బేసిక్ చెక్ చేయాలి. ఈ లిమిట్ 0కి సమానమైతే 0కి సమానం, అప్పుడు ఈ ఫంక్షన్ కంటిన్యూయస్ గా ఉంటుంది. లేకపోతే ఈ లిమిట్ లేనట్లయితే లేదా ఇది 0కి సమానం కాదు, అప్పుడు మనం ఫంక్షన్ కంటిన్యూయస్ కాదని పిలుస్తాము.
గత లెక్చర్లో చర్చించినట్లుగా ఇది పోలార్ కోఆర్డినేట్గా మారడం లిమిట్ని తెలుసుకోవడానికి చాలా సహాయకారిగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం ఆ దశలను అనుసరిస్తాం కాబట్టి మనం ఎప్పుడు మారుతాం కార్టీసియన్ నుండి పోలార్ కోఆర్డినేట్ వరకు ఎందుకంటే మనం x² + y² టర్మ్ చూసినప్పుడు దీనికంటే డినామినేటర్ పోలార్ కోఆర్డినేట్గా మారడం చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి సందర్భంలో అక్షాంశాలను xy నుండి r θకు మార్చినప్పుడు అప్పుడు x కాబట్టి బేసిక్ సబ్స్టిట్యూట్ చేద్దాం x అనేది r cos θకు సమానం y అనేది r sin θకు సమానం ఇలా చేయడంతో ఇక్కడ 2 టైమ్ r4 cos 4θ ప్లస్ 3r4 sin 4θ ఆపై ఇక్కడ r² cos స్క్వేర్ θ ప్లస్ r² sin స్క్వేర్ θ ఇక్కడ r² అవుతుంది ఈ r² దీనితో క్యాన్సిల్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడకు చేరుకుంటాం ఇప్పుడు మనకు 2 లేదా బదులుగా ఉన్నాయి r² మనం కామన్ తీసుకుంటే cos 4θ ప్లస్ sin 4θ రెట్లు ఉంటాయి r² మరియు ఇది లిమిట్ r goes to ఇది అవుతుంది మరియు ఇక్కడ r² ఉంటుంది ఆపై θ కోసం cos 4θ ప్లస్ sin మరియు ఇది ఒక బౌండెడ్ ఫంక్షన్ cos 4θ ప్లస్ sin 4θ r 0కి వెళ్ళినప్పుడు ఈ లిమిట్ 0 అవుతుంది 0 0 వద్ద ఫంక్షన్ వాల్యూ కూడా 0 కాబట్టి ఈ ఫంక్షన్ కంటిన్యూయస్ తదుపరి ఉదాహరణకి మరింత కదులుతున్నాం ఇప్పుడు మనం ఫంక్షన్ కొనసాగింపు గురించి చర్చిస్తాం fxy - y హోల్ స్క్వేర్ x² y² తో భాగించబడుతుంది xy మూలానికి సమానం కానప్పుడు ఫంక్షన్ 0గా నిర్వచించబడుతుంది ఈ సందర్భంలో y mxకు సమానమైన మార్గాన్ని ఎంచుకుందాం ఎందుకంటే ఇక్కడ ఎంచుకునే మార్గం ఉంది నిశ్చయాత్మకమైనది ఎందుకంటే ఆర్డర్ yలో 2 అది 2 మరియు అక్కడ కూడా అది 2 కాబట్టి yని ఎంచడం mxకి సమానం x క్యాన్సిల్ అయి లిమిట్ m పై ఆధారపడుతుంది చాలా సందర్భాలలో ఇది పనిచేస్తుంది కాబట్టి మనం y కోసం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు xకి సమానం xy goes to 0 0 మరియు xగా ఈ లిమిట్ పొందుతాం y mxగా సబ్స్టిట్యూట్ డివైడెడ్ బై x² ప్లస్ m² x² కాబట్టి అక్కడ నుండి కామన్ x తీసుకుందాం ఈ x తీసివేయబడుతుంది ఈ లిమిట్ ఒక -m పొందుతాం హోల్ స్క్వేర్ 1 ప్లస్ m² తో x రహితం కాబట్టి ఈ లిమిట్ x goes 1 ప్లస్ m² బై 1 మైనస్ m² తప్ప మరొకటి ఉండదు n యొక్క విభిన్న వాల్యూ ఎంచుకోవడం వలన ఈ లిమిట్ మార్గం మీద ఆధారపడి ఉంటుంది ఈ లిమిట్ యొక్క వేరొక వాల్యూ పొందుతాము అందుకే ఈ లిమిట్ ఎగ్జిస్ట్లో లేదు ఆపై మళ్ళీ ఈ ఫంక్షన్ కంటిన్యూయస్ గా లేదని అంటాం తదుపరి ఉదాహరణ మనం ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపు గురించి చర్చిస్తాం x² ప్లస్ y² స్క్వేర్ రూట్ మరియు తరువాత మనకు x వర్గమూలం x వర్గం ప్లస్ y వర్గం కింద వర్గం లేకపోతే వాల్యూ 0 మరియు ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపును 0 0 వద్ద మళ్ళీ చర్చిస్తాం ఎందుకంటే xy సమానంగా లేనప్పుడు ఇది కంటిన్యూయస్ అని ఫంక్షన్ సులభంగా చూపవచ్చు కాబట్టి ఈ పాయింట్ మళ్ళీ x² y² టర్మ్ పోలార్ కోఆర్డినేట్గా మారడం సహాయకరంగా ఉంటుంది మరియు లిమిట్ xy goes to 0 0 sin ఈ ఇచ్చిన ఫంక్షన్ లిమిట్ r 0గా మార్చబడుతుంది sin x² ప్లస్ y² రూపాంతరం ద్వారా r² అవుతుంది x అనేది r cos θకు సమానం y r sin θకు సమానం x అనేది r cos θకు సమానం y అనేది r sin కు సమానం
కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ ద్వారా మనం ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ కూడా ఈ ఆర్ స్క్వేర్ పొందుతాము మరియు అప్పుడు ఇది లిమిట్ ఆర్ గోస్ టు ఈ సైన్ ఆర్ మరియు ఇక్కడ మనకు ఆర్ ఉంది కాబట్టి లిమిట్ సైన్ ఆర్ ఓవర్ ఆర్ ఎందుకంటే ఆర్ గోస్ టు 0 కాబట్టి మనకు ఒకే వేరియబుల్ లిమిట్ ఉంది కాబట్టి ఇది ఉదాహరణకి ఆర్ రూల్ అనుమతించండి మనం సైన్ ఆర్ డెరివేటివ్ పొందవచ్చు కనుక అది కాస్ ఆర్ అవుతుంది మరియు ఈ డెరివేటివ్ మరియు లిమిట్ గోస్ టు 0 కాబట్టి ఇది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ 1 0 పాయింట్ వద్ద నిర్వచించబడిన ఫంక్షన్ వాల్యూ 0 అవుతుంది. ఈ సందర్భంలో లిమిటింగ్ ఎగ్జిస్ట్ కానీ ఫంక్షన్ కంటిన్యూస్ గా ఉండదు ఎందుకంటే ఈ లిమిటింగ్ వాల్యూ 0 వద్ద సూచించబడిన ఫంక్షన్ వాల్యూకు సమానం కాదు. కాబట్టి ఇది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ విషయంలో లిమిటింగ్ వాల్యూ కాబట్టి లిమిటింగ్ ఎగ్జిస్ట్ ఫంక్షన్ నిర్వచించబడింది కానీ ఈ లిమిటింగ్ వాల్యూ ఆ సమయంలో ఫంక్షనల్ వాల్యూకు సమానంగా ఉండదు కాబట్టి రిమూవబుల్ డిస్కంటిన్యూటీకి ఉదాహరణ. మరొక ఉదాహరణ ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపు గురించి మళ్ళీ మూలం వద్ద చర్చిస్తాం కాబట్టి x పవర్ 4y పవర్ 4 తరువాత x² + y పవర్ 4 పవర్ క్యూబ్. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటాము y² mx కి సమానం ఎందుకంటే y సమానంగా ఉంటుంది mx సహాయపడదు ఇక్కడ విభిన్న క్రమం ఉంది. ఈ y² ను ఎంచుకోవడం mx కి సమానం ఇక్కడ ఈ y పవర్ 4 చేయండి కాబట్టి y² ఉంటే y m² x² మరియు మనకు ఈ x² కామన్ గా ఉంది. దీనిని తీసుకుంటే అక్కడ ఈ y² ను సబ్స్టిట్యూట్ చేస్తాము ఆ సందర్భంలో ఈ లిమిట్ x గోస్ టు ఈ మార్గం మూలానికి మాత్రమే వెళ్తాము. ఇప్పుడు మనం లిమిట్ గోస్ టు x0 అయితే వాటి x4 కలిగి ఉన్నాము y² కాబట్టి x² x పవర్ 2 అవుతుంది కాబట్టి m² x పవర్ 2. ఆపై ఇక్కడ x² తో పాటు ఈ y² ద్వారా విభజించబడింది కాబట్టి ఈ m² x² పవర్ 3 x పవర్ 6 నుండి x² పవర్ 3 కాబట్టి x పవర్ 6 క్యాన్సిల్ చేసిన తరువాత ఈ లిమిట్ m² ను 1 ప్లస్ m² క్యూబ్ పై పొందుతాం ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి m² ఓవర్ 1 ప్లస్ m² ఓవర్ క్యూబ్. మళ్ళీ ఈ మార్గాన్ని ఎంచుకుంటే కనిపిస్తుంది అప్పుడు m యొక్క విభిన్న వాల్యూస్ కాబట్టి మీరు ఈ లిమిట్ యొక్క విభిన్న విలువను పొందుతారు. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ లో లేదు మరియు అందువల్ల ఈ ఫంక్షన్ కంటిన్యూవస్ కాదు. ఇప్పుడు తదుపరి సమస్యకు వెళుతున్నప్పుడు మనకు x² + y² tan xy. కాబట్టి ఈ ఫంక్షన్ను చూడటం అంటే ఏమిటో చూడటం కష్టం. లిమిటింగ్ వాల్యూ ఎగ్జిస్ట్ లిమిట్ మనం ఏ సబ్స్టిట్యూషన్ చేయాలి అనే దానిపై ఉంటుంది. మళ్ళీ ఈ yని mx కి సమానంగా ఎంచుకుందాం మరియు ఈ సందర్భంలో ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ xy ఉంటే ఈ ఇచ్చిన లిమిట్ గోస్ టు 0 ఈ x² + y² ఓవర్ tan xy మరియు మనం ఈ yని mx కి సమానంగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక లిమిట్ x గోస్ టు 0 x² + m² x² ఉంటుంది. ఆపై ఈ tan mx² mxx వర్గం. ఇప్పుడు x గోస్ టు 0 మనం లవములో 0 పొందుతున్నాము హారములో tan 0 కేస్ ఇది ఒక వేరియబుల్. లిమిట్ చేయండి బేసిక్ గా ఎల్ హాస్పిటల్ వాడవచ్చు ఆ సందర్భంలో మనం పొందుతాము ఈ లిమిట్ కు సమాన లిమిట్ 2x ప్లస్ మళ్ళీ 2x m². ఆపై ఇక్కడ మనకు x² ఉంటుంది mx² మరియు 2mx. ఈ 2x ఆపై 2x క్యాన్సిల్ అవుతుంది మరియు x గోస్ టు 0 ఇది ఇక్కడ 1. ఈ సందర్భంలో ఇది m² గా ఉన్నప్పుడు ఇది 1 మనకు m² ఉంది ఇది 1 మరియు ఇది
1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇది 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇన్ ద్వారా విభజించబడింది. కాబట్టి మళ్ళీ లిమిట్ మార్గం మీద ఆధారపడి ఉంటుంది. మరియు ఇది మనం ఇప్పుడు మూల్యాంకనం చేసిన ఎన్ కంటే 1 ప్లస్ ఎన్ స్క్వేర్ లిమిట్ మార్గంపై ఆధారపడుతుంది కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్లో లేదు మరియు ఫంక్షన్ కంటిన్యూస్ కాదు. ఈ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కొనసాగింపు లేదా బేసిక్ లిమిట్ కనుగొనడానికి చాలా ఉపయోగకరం కాబట్టి పోలార్ కోఆర్డినేట్కు మారాయి. సబ్స్టిట్యూటింగ్ x అనేది r cos థీటాకి సమానం మరియు y సమానంగా ఉంటుంది r sin థీటా మరియు ఫలిత సమాసము యొక్క లిమిట్ను పరిశీలిస్తోంది. r goes to 0 మనం చాలా ఉదాహరణలలో చూసినట్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ మనం సాధారణ ఉదాహరణ x³ x² ప్లస్ y² తీసుకుంటే మనం పోలార్ కోఆర్డినేట్ను మార్చవచ్చు. కాబట్టి మన లిమిట్ goes to r 0 మరియు ఈ r² మీద r² r³ cos³ థీటా ఉంటుంది. ఆపై ఈ r² ఇక్కడ r తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి r ఉంటుంది. ఆపై లిమిట్ r goes to 0 కాబట్టి ఈ cos² థీటా ఒక బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ r goes to 0 అయితే ఈ లిమిట్ కాబట్టి మరొక ఉదాహరణలో లిమిట్ 0 ఇది పోలార్ కోఆర్డినేట్గా మారడం కూడా మనకు ఉపయోగకరంగా ఉంది. లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని నిర్ధారించడానికి కాబట్టి లిమిట్ ఉన్నప్పుడే ఇలా జరిగింది. ఇప్పుడు మనం దీనిని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే x అనేది r cosకు మరియు y అనేది r sin థీటాకు సమానం. దీనిలో r² వస్తుంది మరియు r² cos² థీటా కాబట్టి ఈ r² తో క్యాన్సిల్ అవుతుంది. ఈ సందర్భంలో అప్పుడు r మిగిలి ఉండదు కాబట్టి ఇది cos² థీటా. కాబట్టి ఈ లిమిట్ cos² థీటా ఇది థీటాపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి లిమిట్ థీటాపై ఆధారపడుతుంది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ కాకూడదు. ఈ లిమిట్ థీటా ఇండిపెండెంట్ కాబట్టి మనం పొందుతున్న థీటా యొక్క విభిన్న వాల్యూస్ కోసం విభిన్న రియల్ నంబర్. కాబట్టి ఈ లిమిట్ యూనిక్ కాదు మరియు కనుక ఇది ఎగ్జిస్ట్లో లేదు కాబట్టి ఇది పోలార్ కోఆర్డినేట్ ఎంచుకునే ఇతర ఉదాహరణలను కూడా చూశాం. లిమిట్ను నిర్ణయించడానికి అలాగే లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని నిర్ధారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోలార్ కోఆర్డినేట్కు మారడం తదుపరి సహాయం ఎల్లప్పుడూ సహాయపడదు మరియు ఇది ఎప్పుడూ చాలా ముఖ్యం. ఇది ఎల్లప్పుడూ సహాయపడదు మరియు పరివర్తన మమ్మల్ని తప్పుడు కన్క్లూజన్కు ప్రేరేపించవచ్చు. ఈ సందర్భంలో మనం కొన్ని సహాయక ఉదాహరణలను చూస్తాం. ఈ x²y/x4 ప్లస్ y². ఈ ఉదాహరణ మనం x సబ్స్టిట్యూట్ చేస్తే r cos థీటాకి సమానం ఇంకా y r కు సమానం r sin థీటా కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుండి 1 r² ఇక్కడ నుండి r³ మరియు తరువాత cos² థీటా ఇక్కడ sin థీటా ఇక్కడ r4 cos 4 థీటా మరియు r² sin² థీటా. కాబట్టి సందర్భంలో ఈ r² క్యాన్సిల్ చేయవచ్చు కాబట్టి r cos² థీటా sin థీటా మరియు హారములో లభిస్తుంది. మనం r² cos 4 థీటా ప్లస్ sin² థీటా. ఇప్పుడు ఎవరైనా నేరుగా లిమిట్ ఇక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తే మరియు r goes to 0 అనుకుంటే ఈ పదం మనకు sin² థీటాగా మారుతుంది. ఆపై ఇక్కడ cos² థీటా sin థీటా r goes to 0 అయితే ఇది 0 అవుతుంది. కానీ తప్పు ముగింపు థీటాను ఫిక్స్ చేస్తే కనుక థీటా కొంత వాల్యూ ఫిక్స్ చేస్తే ఆ సందర్భంలో ఈ లిమిట్ 0 ఎందుకంటే 0తో సహా ఏదైనా థీటా కూడా సమయం అయినప్పుడు ఇది అవుతుంది. ఆపై ప్రతిదీ అవుతుంది. ఈ 0 కాబట్టి లిమిట్ 0 అవుతుంది. ఆ సందర్భంలో కూడా మనం వేరే ఏదైనా థీటా తీసుకుంటే కొంత సంఖ్య ఇక్కడ ఉంటుంది. ఆపై r goes to 0 కాబట్టి ఇది 0 అని మనం నిర్ధారించవచ్చు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ గమనించాల్సిన పాయింట్ థీటాను ఫిక్స్ చేశాము కాబట్టి థీటా కాన్స్టంట్ వాల్యూకు ఇది 0. కానీ లిమిట్ విషయానికొస్తే ఇప్పటికే థీటాను ఫిక్స్ చేయకూడదని చర్చించాము. ఇది లిమిట్ ఫిక్స్ చేయడం అంటే థీటా అంటే మార్గం ఫిక్సింగ్. కాబట్టి
కొన్ని నిర్దిష్ట మార్గంలో ఈ లిమిట్ 0 ఇక్కడ తీటాను ఫిక్సింగ్ చేస్తున్నాం. మనం తీటాను ఫిక్సింగ్ చేస్తున్నప్పుడు స్ట్రెయిట్ లైన్ విషయంలో స్ట్రెయిట్ లైన్ గా ఉంచండి. మనం కలిగి ఉంటే మనం ప్రాథమికంగా సమీపిస్తున్నాం. ఇది మన ఆర్ తీటా ప్లేన్. ఆపై తీటాను ఫిక్స్ చేయడం ద్వారా మనం తీటను ఫిక్స్ చేశాం. ఆపై ఇక్కడ మూలాధారానికి చేరువవుతున్న సందర్భంలో మనం ప్రాథమికంగా సరళ రేఖ ద్వారా మూలాన్ని సమీపిస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఈ ఫిక్సింగ్ తీటా లిమిట్ 0 అని నిర్ధారించలేదు. ఉదాహరణకు మరో మార్గాన్ని తీసుకుంటే ఇక్కడ y అనేది x² మార్గానికి సమానం. ఇది మళ్ళీ 0కి మూలం అవుతుంది. ఈ సందర్భంలో ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటే y అనేది x² సమానం లేదా పోలార్ కోఆర్డినేట్లో r sin θ r² cos θ కు సమానం. అప్పుడు ఈ లిమిట్ r goes to 0 అవుతుంది. ఈ x² r² cos θ ఆపై r sin θ మళ్ళీ ఈ r² cos θ ఉపయోగించాం. అదే విషయం ఇక్కడ r² cos θ మరియు ఈ r sin θ కోసం r4 cos తో రీప్లేస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమి పొందుతున్నాం? r4 cos θ మరియు మళ్ళీ cos θ కాబట్టి ఇక్కడ పొందాము r4 cos θ మరియు ఇక్కడ 2 రెట్లు r4 పొందుతున్నాం మరియు cos θ. ఇది క్యాన్సిల్ అవుతుంది మరియు ఈ లిమిట్ సగానికి పొందుతాం. లేదా నేరుగా y ని సబ్స్టిట్యూటింగ్ చేస్తే దీనికి సమానం. స్క్వేర్ ఈ మార్గాన్ని తీసుకుంటుంది కాబట్టి x goes to 0 కావలసిన లిమిట్ మనం పొందుతాం. x² కాబట్టి y స్థానంలో x². మనకు x4 ఉంది ప్లస్ y² మళ్ళీ ఇక్కడ x కోసం మళ్ళీ x కోసం. మరి లిమిట్ x goes to 0 మరియు ఈ x⁴ రెండు x4తో విభజించబడింది కాబట్టి x4 రద్దయింది. అప్పుడు ఈ లిమిట్ సగం వస్తుంది కాబట్టి ఇదే లిమిట్. ఈ ప్రత్యేక మార్గంలో ఈ సందర్భంలో ఇక్కడ దీనిని దగ్గరగా చూడకపోవడం ద్వారా మనం ఈ లిమిట్ goes to r తర్వాత ఈ లిమిట్ 0గా ఉంచడం ద్వారా ఈ పొరపాటు చేసి ఉండవచ్చు. కానీ ఇది వాస్తవం కాదు. ఇది నిజానికి 0 అని చూశాం. కానీ ఆ సందర్భంలో మనం తీటాను పరిష్కరించాలి. ఆపై లిమిట్ 0. ఈ మార్గం లిమిట్ సగానికి సగం తీసుకోవడం వలన ఇక్కడ చూసే మార్గం ఉంది. కాబట్టి లిమిట్ ఈ సందర్భంలో ఉండదు. మరియు ఆ ప్రేరణ ద్వారా కొనసాగింపు గురించి ఇప్పుడు చర్చిస్తాం. x³ ప్లస్ y³ పై ఈ x². y² కొనసాగింపు. ఈ సందర్భంలో మనం కోఆర్డినేట్ను ఈ పోలార్ కోఆర్డినేట్గా మార్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఇది r² కాబట్టి r4 వస్తాయి మరియు cos θ sin θ. ఇక్కడ r³ వస్తుంది కాబట్టి మనం ఒక r ని లవములో ఉంచుతాం. ఆపై cos θ మరియు sin θ. మరలా r goes to 0. మనం ఆ తప్పు చేయకూడదు. r goes to 0 మరియు ఏదో ఇక్కడ ఉంది కాబట్టి అది 0 సంఖ్య అవుతుంది. ఇక్కడ కూర్చుని తీటా యొక్క బౌండెడ్ ఫంక్షన్ అయితే మనం ఈ ఫంక్షన్ని నిశితంగా పరిశీలించాలి మరియు మనం ఈ లిమిట్ తీసుకుంటే r goes to 0 అప్పుడు ఇది 0 అవుతుంది. కానీ ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ ఇక్కడ ఉదాహరణకు ఈ cos θ మైనస్ sin θ అన్బౌండెడ్ గా ఉండవచ్చు ఎందుకంటే ఇది 0కి చాలా దగ్గరగా ఉండవచ్చు. ఇది వాస్తవానికి అన్బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి ఇది బౌండెడ్ ఫంక్షన్ కాదు కాబట్టి ఆ వాస్తవాన్ని ఉపయోగించలేం. r గా ఈ లిమిట్ goes to 0. తీటా ఫిక్స్. తీటాను సరిచేస్తే మునుపటి ఉదాహరణలో వలె లిమిట్ 0. ఈ విధంగా లిమిట్ 0 అని మనం నిర్ధారించలేము కాబట్టి దీని గురించి తదుపరి స్లైడ్లో ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భంలో లిమిట్ ఎగ్జిస్ట్లో లేదు కాబట్టి ఫంక్షన్ కొనసాగింపును చూస్తే
ఈ మార్గంలో y అనేది mx కి సమానం లేదా తీటాను ఫిక్సింగ్ చేయడం ఒకటే కనుక ఈ లిమిట్ ను సున్నాగా పొందాము కాబట్టి mx కి సమానం లేదా పోలార్ కోఆర్డినేట్ కు మారడం మరియు తీటా పరిష్కరించడం రెండూ సమానమే కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఈ మార్గంలో సున్నా అయితే మనం ఈ ప్రత్యేక మార్గాన్ని తీసుకుంటే y మైనస్ x పవర్ x కి సమానం. అప్పుడు ఇక్కడ x స్క్వేర్ మరియు 4y స్క్వేర్ ఇంకా x స్క్వేర్ ఈ పవర్ 2 ఆపై x క్యూబ్ మరియు ఈ y క్యూబ్ మరియు క్యూబ్ ఈ మరియు మైనస్ సైన్ ఈ పవర్ 3x తో x క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ x క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మన లవము x కి పవర్ 2 x మరియు హారము 1 మైనస్ ఈ పవర్ 3x. కాబట్టి లిమిట్ ఏమిటి? x గోస్ టు 0 0 ద్వారా 0 కేస్ మనం ఎల్ హాస్పిటల్ రూల్ వాడవచ్చు. ఈ లిమిట్ పవర్ 2 x ప్లస్ x కి సమానం. ఇది పవర్ 2x మరియు తరువాత 2 కాబట్టి ఇది అక్కడ భేదం మరియు తరువాత మైనస్ ఈ పవర్ 3x నుండి 3 వరకు x 0కి వెళ్ళినప్పుడు ఇది గోస్ టు 0 కాబట్టి 1/3 కాబట్టి -1/3. ఈ ప్రత్యేక మార్గంలో ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ మళ్ళీ ఈ మార్గం 0కి వెళుతుంది. ఇది విలక్షణమైన ఉదాహరణకి మనం చాలా ప్రత్యేకమైన మార్గాన్ని తీసుకున్నాం మరియు ఇది కష్టం. ఈ మార్గంలో మనం వేరే లిమిట్ పొందుతామని గ్రహించండి కానీ పరిమితి లేదని ఇది రుజువు చేస్తుంది మరియు అందుకే 0 0 వద్ద ఆ ఫంక్షన్ కంటిన్యూస్ ఉండదు. చివరి ఉదాహరణ ఈ ఫంక్షన్ కంటిన్యూటీని మూలం వద్ద చర్చించాం. మళ్ళీ పోలార్ కోఆర్డినేట్ మారుద్దాం. ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ టర్న్ ఈజీ చేస్తుంది. xy గోస్ టు 0 ఈ పవర్ -1 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x 4 ప్లస్ y 4 కనుక పోలార్ కోఆర్డినేట్ కు మారడం అనేది ఈ పవర్ -1 r స్క్వేర్ మరియు ఇది ఇక్కడ ఉంటుంది. ఈ టర్మ్ వలన ఇది r4 మరియు cos 4 తీటా ప్లస్ sin 4 తీటా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అవకతవకలు చేయవచ్చు కాబట్టి 4 తీటాలు మరియు sin 4 తీటాలు ఉన్నాయి. cos స్క్వేర్ తీటా ప్లస్ కాబట్టి మనం ఇక్కడ 4 స్క్వేర్ టర్న్ చేయవచ్చు. sin స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ కాబట్టి 2 సార్లు cos స్క్వేర్ తీటా వస్తుంది మరియు మైనస్ మనం cos స్క్వేర్ తీటా ప్లస్ లేదా sin స్క్వేర్ తీటాకి తీసివేయవచ్చు కాబట్టి ఈ టర్మ్ కు సమానం. హోల్ స్క్వేర్ 2 సార్లు cos స్క్వేర్ తీటా sin స్క్వేర్ తీటా ఎందుకంటే ఈ స్క్వేర్ ను తెరిచినప్పుడు cos 4 తీటా ప్లస్ sin 4 తీటా 2 సార్లు వస్తుంది. దీని ద్వారా క్యాన్సిల్ చేయబడిన ప్రొడక్ట్ ఈ టర్మ్ పొందుతుంది. కాబట్టి sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఇక్కడ 1 అయ్యాయి మరియు ఈ టర్మ్ కి ఈ -1 ఉంది. ఇది మళ్ళీ మనం ఇక్కడ 2 సార్లు cos తీటా sin తీటను sin 2 తీటాగా వ్రాయవచ్చు. కాబట్టి స్క్వేర్ స్క్వేర్ కారణంగా ఈ స్క్వేర్ ఇక్కడ కనిపిస్తుంది మరియు మనం ఈ 4 తయారు చేయాలి కాబట్టి మనం గురించి 2గా భాగించాము. కాబట్టి ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క ఈ లిమిట్ ఏమిటో చూడాలి. కాబట్టి లిమిట్ ఏమిటి? కాబట్టి ఈ సందర్భంలో మనం ఇప్పుడు గమనించాలి ఈ ఒక -12 sin స్క్వేర్ 2 తీటా ఇక్కడ పదం సగం మరియు 1 మధ్య ఉంటుంది కాబట్టి ఇది తీటా గా 1 లాంటిది. ఆపై ఈ సగం మరియు ఈ sin స్క్వేర్ తీటా 1 కాబట్టి మనం ఇది సగానికి సగం అవుతుంది కాబట్టి ఇది సందర్భంలో సగానికి 1కి మధ్య ఉంటుంది. అప్పుడు r సమానం కానందున మనం ఈ పదం మొత్తాన్ని r స్క్వేర్ పై 1 మరియు ఒక మైనస్ గా అంచనా వేయవచ్చు. కనుక ఇది పాజిటివ్ టర్మ్ ఇది పాజిటివ్ టర్మ్ మరియు ఇక్కడ కూడా మనకు ఇది సగానికి పైగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 0 కంటే ఎక్కువ మరియు ఇప్పుడు కూడా ఇది ఎల్లప్పుడూ సగం కంటే ఎక్కువ అని మాకు తెలుసు కాబట్టి ఈ సగానికి కూడా మనం ఈ టర్మ్ కు అప్పర్ బౌండ్ పొందవచ్చు. కాబట్టి దీనిని సగానికి భర్తీ చేయడం ద్వారా ఈ 2 పవర్ -1 ఓవర్ r స్క్వేర్ ఓవర్ r4 ఈ పదం 0కు ఈ టర్మ్ కు మధ్య ఉంది మరియు ఇప్పుడు దీనికోసం మనం ఈ లిమిట్ ను చూడవచ్చు ఎందుకంటే r గోస్ టు 1 0 2కు ఈ పవర్ 1 ఓవర్ r స్క్వేర్ r4 మనం ఇక్కడ మరొక వేరియబుల్ t ని ఉపయోగించాం. ఇది గోస్ టు ఇన్ఫినిటీ ఎందుకంటే 1 కంటే ఎక్కువ r ని
టీగా సబ్స్టిట్యూటింగ్ చేసాము. r goes to 0 అయితే t goes to ఇన్ఫినిటీ 2 ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. ఆపై ఈ 1 కంటే ఎక్కువ 4 అవుతుంది. మనం సులభంగా చేయవచ్చు కాబట్టి ఇది 2t పవర్ 4 ఈ పవర్ టీ స్క్వేర్ కాబట్టి ఇన్ఫినిటీ కేసు ద్వారా అనంతం. మరియు ఈ లిమిట్ 0గా పొందడానికి ఎల్ హాస్పిటల్ రూల్ ఉపయోగించవచ్చు. కాబట్టి లిమిట్ 0. కాబట్టి మనం లిమిట్ పొందాలనుకుంటున్న ఈ టర్మ్ r goes to 0. ఇది 0కి మరియు ఇక్కడ ఏదో మధ్య ఉంటుంది. r goes to 0. కాబట్టి ఈ స్క్వీజ్ థీరం లేదా శాండ్విచ్ థీరం ద్వారా లిమిట్ పొందవచ్చు. ఎందుకంటే ఇది 0 మరియు ఇక్కడ కూడా పరిమిత దృష్టాంతంలో ఇది కూడా 0కి వెళ్తుంది. కాబట్టి లిమిట్ 0. ఈ సందర్భంలో ఇప్పుడు మనం దీనిని ముగించవచ్చు. fxy సమానమైన కొనసాగింపు గురించి చర్చించాము. ఇక్కడ లిమిటింగ్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకు సమానం. ఆ ఫంక్షన్ని మనం ఫంక్షన్ను కంటిన్యూయస్ గా పిలుస్తాము మరియు సహజంగా ఫంక్షన్ నిర్వచించబడాలి. ఈ పాయింట్ వద్ద మనం కొనసాగింపు గురించి మరియు మనం గమనించిన వాటి గురించి మాత్రమే మాట్లాడగలం. పోలార్ కోఆర్డినేట్కు మారేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా సందర్భాలలో కొన్ని తప్పు లిమిట్ కు తప్పుదారి పట్టించవచ్చు. కాబట్టి ఈ లెక్చర్స్ను సిద్ధం చేయడానికి మనం ఉపయోగించిన సూచనలు మరియు మీకు చాలా ధన్యవాదాలు.